ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. సో నేనేంటంటే వినాయక చవితి నుంచి వినాయకుడి నిమజ్జనం వరకు ఫుల్ బిజీగా వినాయకుడితోటి సరిపోయిందనమాట. ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసుకోవడం, అక్కడ మండపాల దగ్గరికి వెళ్ళడం, భోజనాలు ఇవే సరిపోయాయి. నేనైతే ఈసారి ఫస్ట్ టైం 9 days వినాయకుడిని పెట్టుకున్నాను. సో 9 days ఆయనను పూజ చేసుకొని 9th day ఆయన నిమజ్జనానికి పంపించాలంటే చాలా బాధ వేసింది. ఆయన నిమజ్జనానికి తీసుకెళ్తుంటే అబ్బా అప్పుడే 9 days అయిపోయాని వెళ్ళిపోతున్నాడా గంగమ్మ ఒడికి అనిపించింది. ఆయన చూస్తుంటే మొహం కూడా ఇలా బెంగగా మనల్ని వదిలేసి వెళ్తున్నాడు అని ఏదో బాధ, తెలియని బాధ ఉండిందనమాట. మీకు కూడా ఎప్పుడు ఇలాగే అనిపిస్తుందా? మళ్ళీ తొందరగా రా స్వామి, మళ్ళీ వచ్చేటప్పుడు అందరికీ హ్యాపీనెస్తో మంచి ఆరోగ్యంతో ఉండాలి, నువ్వు వచ్చే వరకు అందరూ బాగుండాలి, ఈ 1 year నీ ఆశీర్వాదం మంచిగా ఉండాలి మా పైన అని మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. సో ఇలా ఈ వినాయక చవితి అయితే గడిచిపోయింది. తర్వాత పితృపక్షాలు మొదలైపోయాయి. ఈ పితృపక్షాలలో మనం ఎలాంటి పూజలు వ్రతాలు అయితే చేసుకోం కాబట్టి వీడియోస్ కూడా చేయడానికి కుదరట్లేదు. సో ఈ పితృపక్షాలలో పెద్దవాళ్ళకి తర్పణాలు వదలడం, సంతర్పణాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో వీటి గురించి అయితే ఇంకా అందరికి తెలిసిన విషయాలే కాబట్టి నేను పెద్దగా వీడియో అయితే ఏం పెట్టట్లేదండి. దీని తర్వాత నుంచి అయితే మనకి అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి అమ్మవారి నవరాత్రుల గురించి, దానికి సంబంధించిన విశేషాల గురించి నెక్స్ట్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అప్పటి వరకు అందరికీ అమ్మవారి స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ శ్రీమాత్రే.